అర్థం చేసుకుంటారు, మనకు బాగుంటుంది కానీ వైజాగ్ మీదనే ఫోకస్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ అలయన్స్లో సీట్ల షేరింగ్లో అనకాపల్లి వచ్చినప్పుడు పార్టీ లేదు నువ్వైతేనే కరెక్ట్, అక్కడ ఆ ప్రాంతం ఇండస్ట్రీగా డెవలప్ కావాలి, యు ఆర్ ది సూటబుల్ పర్సన్, మనం డెవలప్ చేయాలా, మనం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటూ ఏంటనేది చూపించాలంటే అనకాపల్లిలో మనం చూపిస్తే మనం అట్రాక్ట్ అవుతారు, పబ్లిక్ కూడా నమ్ముతారు, చేస్తారు అని చెప్పి దాంతో అనకాపల్లి. పబ్లిక్లో ఉన్నటువంటి ఒక అనుమానం ఏంటంటే చంద్రబాబు గారి ఇంట్లో పురంధేశ్వరి గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు ఒక డిసైడ్ చేసేసుకున్నారు విశాఖపట్నానికి వచ్చేటప్పటికి బాలకృష్ణ గారు అల్లుడికి అని. అందుకోసమనే బాబు గారికి సన్నిహితుడైన సీఎం రమేష్కి ఇవ్వలేదు, అసలు ఆ సీటుని ఆశించలేదు పురంధేశ్వరి గారు అని ఎంతవరకు వాస్తవం? అట్లా యాక్చువల్గా నేను వైజాగ్ అడిగినప్పుడు ఆ సీటు భారతీయ జనతా పార్టీది కదా.